రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన ఎంసెట్-2 లీక్ ప్రకంపనలపై సిఐడి రంగంలోకి దిగింది. జేఎన్టీయూ ఆదేశాలతో విచారణ మొదలుపెట్టింది. పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థులు, తల్లిదండ్రులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో డీజీపీ అనురాగ్ శర్మ సిఐడి విచారణకు ఆదేశించారు. దీంతో దర్యాప్తు టీం ఇవాళ్టి నుంచే పని మొదలుపెట్టనుంది. తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో వరంగల్, ఖమ్మం, విజయవాడలో తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనే ఎంసెట్-2 పేపర్ లీక్ అయిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ చోట ర్యాంకులు బాగా వచ్చాయని, మరో చోట బాగా తక్కువగా వచ్చాయని అంటున్నారు. నీట్, ఎంసెట్ లో తక్కువ మార్కులు వచ్చిన వారు కూడా ఈ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్నారని చెబుతున్నారు. వీటిపై పోలీసులతో పాటు జేఎన్టీయూ కన్వీనర్ కు గతంలోనే ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉన్న ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. 4 సిఐడి ప్రత్యేక బృందాలు ఖమ్మం, వరంగల్, విజయవాడలో విచారణ జరుపుతున్నాయి.